అమ్మకు కృతజ్ఞతలు చెప్పుకునే రోజు. అందుకే అందుకే ఈ ఒక్కరోజు నాతో ఉండమని ప్రాధేయపడుతున్నాను. మదర్స్ డే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది కదమ్మా. వచ్చే సంవత్సరం తప్పకుండా నీతోనే ఉంటాను. అయితే ఇప్పుడు ఉండవా నాన్న? తీరిక లేదని చెప్పాను కదమ్మా. సరే, క్షేమంగా వెళ్ళిరా నాయనా. ఈ ఫోటో ఎవరిదమ్మా? మానవ రూపంలో ఉన్న మాధవుడిది. మాధవుడా? నిన్ను దీవించడానికి దేవుడు దిగి వస్తాడని ఎవరు చెప్పారమ్మా? నా అనుభవం నాకు చెప్పింది. నా ప్రార్థనకు ఆయన సమాధానమిచ్చారు. సరిహద్దులో, యుద్ధభూమిలో అనుక్షణం నిన్ను కాపాడుతున్నది వారే. నన్ను రక్షిస్తున్నది నా తుపాకీ అమ్మా. వారి దీవెన తప్ప ఏదీ నిన్ను రక్షించలేదు. సరే, నీ నమ్మకం నీది. వస్తానమ్మా. సాయిరాం. స్వామి, మా వాణ్ణి క్షమించు, వాణ్ణి దీవించు. చిన్నవాడు, తల్లి ప్రేమకు ఎలా స్పందించాలో వాడికి తెలియదు. నా ఆవేదనని, మీ వైభవాన్ని వాడు తెలుసుకునేలా చేయి స్వామి. చాలు. ఆనంద్, ఆగు. అది పూల దుకాణంలా ఉంది. పూల దుకాణమే. ఏం పూలు కొంటావా? ఈరోజు మదర్స్ డే కదా, మా అమ్మకి ఒక పూలగుత్తి పంపిద్దామని. అబ్బాయి, ఒక మంచి బొకే కట్టవయ్యా. 100 రూపాయలు అవుతుంది సార్. సరే, కట్టు. ఈరోజు తన దగ్గర ఉండలేదని మా అమ్మ కాస్త బాధపడిందిరా. ఈ పూలగుత్తి పంపిస్తే కాస్త సంతోషపడుతుంది. రుణం తీరిపోతుంది కదా. బాగా చెప్పావు. ఏమండి, నాకు ఒక బొకే అర్జెంటుగా కడతారా? కడతానండి. వారి బొకే అయిపోగానే మీ బొకే కడతాను. అలా కూర్చోండి. కూర్చోవడానికి టైం లేదన్నా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు మదర్స్ డే కదా, ప్లీజ్ అన్నా, నా బొకే అర్జెంటుగా కట్టరా? వారి బొకే మధ్యలో ఆపేస్తే వారికి కోపం రాదా? ఆయన్ని పర్మిషన్ అడగండి. ఆయన అనుమతిస్తే వారి బొకే ఆపి మీ బొకే కడతాను. సరే, ఆయన్నే అడుగుతాను. సాయిరామన్నా. నీ పేరు? సాయి. ఏం కావాలి తమ్ముడు? నా బొకే అర్జెంటుగా కట్టించుకోవాలి. అనుమతి ఇవ్వరా? అంత అర్జెంటా? అవునన్నా, మా అమ్మ నా కోసం వేచి ఉంటుంది. ఈరోజు మదర్స్ డే కదా, మా అమ్మకు నేనే స్వయంగా బొకే ఇవ్వాలి. సరిగ్గా 9 గంటలకల్లా నేను చేరుకోవాలి. ఇంకా 15 నిమిషాలే నాకు టైం ఉంది. మీరు అనుమతిస్తే నా బొకేను ముందు కట్టించుకుంటాను. సరే, ఈయన బొకే ముందు కట్టవయ్యా. అలాగేనయ్యా. నా బొకేలో ముందు ఎర్ర గులాబీలు, దాని తర్వాత పసుపు గులాబీలు, దాని తర్వాత ఎడ్వర్డ్ గులాబీలు వరుసగా పేర్చండి. ఆ వరుసలో ఎందుకు? మా అమ్మకు అలా ఉంటేనే ఇష్టం. ఇదిగో, ఈ గులాబీ కూడా పెట్టండి. ఇదెందుకు? ఇది మా అమ్మ పెంచిన గులాబీ మొక్కకు పూసింది. ఇలా ఇవ్వండి. సాయి, మీ అమ్మంటే నీకు అంత ప్రేమ? మా అమ్మ అంటే నాకు ప్రాణం అన్నా. నువ్వింత అభిమానంగా పూలగుత్తి కట్టిస్తున్నావే, మీ అమ్మను అంత ప్రేమించడానికి కారణం ఏమిటి? మా అమ్మ నిర్మల ప్రేమమయ్య అన్నా. మా అమ్మకు ప్రేమామృతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారంటే ప్రాణం. అందుకే నాకు సాయి అని పేరు పెట్టింది. నోరారా ప్రేమగా సాయి అని ఎప్పుడూ పిలిచేది. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేది, దుఃఖంలో ఉన్నవారి కన్నీళ్లు తుడిచేది, అనాథలను అమ్మలా ఆదుకునేది, ప్రేమను అందరికీ పంచిపెట్టేది. మీ అమ్మ చాలా మంచివారన్నమాట. మంచి అన్న పదం మా అమ్మకు చాలా చిన్న పదం అన్నా. దేవత అంటే సరిగ్గా సరిపోతుంది. అంతేకాదన్నా, మా అమ్మ, సాయి, నువ్వు కోట్లు గడించకపోతే నేను విచారించను, మేడలు కట్టకపోతే చింతించను, కారులో విహరించకపోతే బాధపడను, నీకు గొప్ప గొప్ప డిగ్రీలు లేకపోయినా ఏమీ అనుకోను, కానీ నువ్వు ప్రేమ పంచి ఇవ్వకపోతే నేను బాధపడతాను అని చెప్పేదన్నా. అందరికీ ప్రేమ పంచాలన్న పెద్ద మనసు ఆమెకు ఎలా కలిగింది? చెప్పాను కదన్నా, మా అమ్మ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దైవంగా ఆరాధిస్తుంది. బాబావారి తల్లి ఈశ్వరమ్మ గారు అందరినీ తన బిడ్డల్లా భావించే కరుణామయి. భగవాన్ వేలాది గ్రామాలకు మంచినీళ్లు అందించిన, విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం స్థాపించిన, అద్భుతమైన ఆసుపత్రులు నిర్మించిన అది ఆ తల్లి కోరికే. బాబా తల్లి కోరికను మన్నించి తల్లిని ఎలా గౌరవించాలో ఆచరించి చూపించారు.
దేవుడు అన్ని ఇళ్లల్లో ఉండలేక తల్లి రూపంలో ఉంటాడని చెప్పారు. అందుకే బాబావారు, వారి తల్లి ఈశ్వరమ్మ గారు మా అమ్మకు నాకు ఆదర్శం. బాబావారు అంత మహనీయులా? బాబా మహనీయులు కాదు, నడయాడే శ్రీనివాసుడు. దేవుడు మానవాకారంలో నడిచి వస్తాడా? అవును, అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు, బుద్ధుడు వీరంతా మానవాకారంలో భూమి మీద నడవలేదా అన్నా? దేవుడు భూమిపై నడిచి వస్తాడని దృఢంగా నమ్మండి. ఏదో ఒక రోజున ఆయన దయామయుడై మీ ఎదురుగా నడిచి వస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అబ్బాయి, ఇదిగో నీ పూల గుత్తి. మీరు అమర్చమన్నట్లే పూలన్నీ అమర్చాను, చూసుకోండి. థ్యాంక్స్ అన్నా. చుట్టూ గులాబీ రిబ్బను, క్రింద తెల్ల రిబ్బను అతికించండి. మేము గోల్డ్ రిబ్బన్ అతికిస్తాము. వద్దన్నా, అది అహంకారానికి చిహ్నం. గులాబీ రంగు ప్రేమకి, తెలుపు స్వచ్ఛతకి గుర్తు. అలాగా? మీరు చెప్పినట్టే రిబ్బన్ అతికించాను. మీ బొకే తీసుకోండి. థ్యాంక్స్ అన్నా. సాయిరామ్ అన్నా. సాయి, ఒక్క నిమిషం. మా బొకే కూడా ఇచ్చేస్తే ఇద్దరం కలిసే వెళదాం. మా కారులో డ్రాప్ చేస్తాను. నాకు ఆలస్యం అవుతుందన్నా, నేను వెళ్ళాలి. 2 నిమిషాలే కదా. ఆ 2 నిమిషాలు మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఎంత ఆందోళన పడుతుందో. మా అమ్మ ఆందోళన నేను భరించలేనన్నా, నేను వెళ్తాను. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళాలి? అదిగో సుందరమైన మందిరం, దాని చుట్టూ అందమైన పూల తోట, అక్కడికి వెళ్ళాలి. ఆ పూల తోట చూసినప్పుడల్లా మా అమ్మ ప్రేమ గుర్తొస్తుంది నాకు. అది శ్రీ సత్యసాయి మందిరం కదా. అవును, కన్నబిడ్డలా నన్ను చూసుకోమని ప్రార్థించి వారి చల్లని చేతిలోనే పెట్టింది మా అమ్మ. తమ దినజనోద్ధరణ సేవలో నాలాంటి ఎంతోమంది పిల్లల్ని కన్నబిడ్డలా చూసుకుంటున్నారు బాబా. ఈ పూలగుత్తి వారి పదాల దగ్గరే ఉంచాలి. అయితే మీ అమ్మ లేరా? మా అమ్మ నా గుండెల్లో బ్రతికే ఉంది. బాబా రూపంలో నిత్యం నా కంటికి కనిపిస్తూనే ఉంటుంది. సాయి, సాయి. ఆనంద్, ఆ తమ్ముడికి తల్లి అంటే ఎంత ప్రేమ. ఆ పసివాడికున్న జ్ఞానం కూడా నాకు లేకపోయింది. ఈ లోకంలో లేని అమ్మని బాబాలో చూసుకోవడానికి ఆ తమ్ముడు ఎంత ఆతృతతో పరిగెత్తుకు వెళ్ళాడు. ఈ ఒక్కరోజు నాతో ఉండమని చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డ మా అమ్మను నేను పట్టించుకోకుండా వచ్చేశాను. స్వామి, ఇన్నాళ్ళు నా కంటికెదురుగా ఉన్న దేవతని మామూలు మనిషిగా భావించాను. మీ దివ్య పాదార విందాలని నమ్ముకున్న ఒక పసివాడిని దేవదూతగా పంపి నాకు కనువిప్పు కలిగించారు. జీవితాంతం మీ దివ్యనామాన్ని స్మరిస్తూ, మీ సుందర రూపాన్ని ధ్యానిస్తూ మా అమ్మని దైవంగా భావించి గౌరవిస్తాను. స్వామి, మీరు కురిపించిన ప్రేమామృత వర్షానికి నా కృతజ్ఞతాంజలి స్వీకరించండి. నన్ను మన్నించి ప్రేమతో ఆశీర్వదించండి. ఆనంద్, ఏమీ అనుకోకండి. రేపు ఉదయం మిమ్మల్ని కలుస్తాను. ఈ ఒక్కరోజు మా అమ్మతో గడపనివ్వండి. ఆ బొకే ఇవ్వండి. అమ్మా, వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఫలమో నీ పాద సేవ, ఎన్ని తపముల ఫలమో నీ పాద సేవ, ఏ సాయి దేవా. కన్న
తల్లిని మించి కరుణించు ఎదనీది, కన్న తండ్రిని మించి కాపాడు మది నీది. కన్న తల్లిని మించి కరుణించు ఎదనీది, కన్న తండ్రిని మించి కాపాడు మది నీది. గురుమూర్తివైన నీ గొప్పతనము తెలియ, గురుమూర్తివైన నీ గొప్పతనము తెలియ, పరపీఠికనైనా పడియుండగా నిమ్ము, పరపీఠికనైనా పడియుండగా నిమ్ము, పరపీఠికనైనా పడియుండగా నిమ్ము, పాదపీఠికనైనా పడియుండగా నిమ్ము. ఏ సాయి దేవ ఏ దేవాది దేవా, ఎన్ని తపముల ఫలము నీ పాద సేవ, ఎన్ని తపముల ఫలము నీ పాద సేవ. ఏ సాయి దేవా. జన్మల బాట ఏ ఊరు సేరునో తెలియజాలక నేను తిరుగుళ్ళు పడుతుంది. ఇన్ని జన్మల బాట ఏ ఊరు సేరునో తెలియజాలక నేను తిరుగుళ్ళు పడుతుంది. నీ అడుగు జాడలో నిర్వాణ పదమెంచు, నీ అడుగు జాడలో నిర్వాణ పదమెంచు, పదధూళిగనైనా పడియుండగా నిమ్ము, పదధూళిగనైనా పడియుండగా నిమ్ము, పాదధూళిగనైనా పడియుండగా నిమ్ము, పాదధూళిగనైనా పడియుండగా నిమ్ము. ఏ సాయి దేవ ఏ దేవాది దేవా, ఎన్ని తపముల ఫలమో నీ పాద సేవ, ఎన్ని తపముల ఫలము